సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మొదటి నుండి మనిషి సంఘజీవిగానే జీవించాడు. నాగరికత ఇంకా అభివృద్ధి చెందని కాలంలో మనుషులు గుంపులు గుంపులుగా జీవించేవారట. వేట ద్వారా కందమూలాలుగా సేకరించిన ఆహారాన్నంతా ఆ గుంపులోని వారు సమానంగా పంచుకు తినేవారట. ఇప్పట్లా కాకుండా ఒక గుంపులోని స్త్రీలకి మరో గుంపులోని పురుషులకి మధ్య వివాహాలు జరిగేవట. పెళ్లిళ్లు జరిగిన భర్త వెంట వెళ్లిపోవడం కాకుండా ఏ గుంపులోని స్త్రీలు వారికి పుట్టిన సంతానం ఆ గుంపులోనే ఉండిపోయేవారట. అంతేకాదండి, సంతానోత్పత్తికి అంటే తమ గుంపు సంఖ్య పెరగడానికి స్త్రీలే కారణం కాబట్టి వారిని ఎంతో గౌరవించి అగ్రస్థానాన్ని ఇచ్చేవారట. ఈ కార్యక్రమం తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ తిని తిని బోర్ కొట్టేసి ఉంటుంది కదండి. అందుకని ఈ రోజు స్పెషల్ గా మన వంటల సందడిలో చైనీస్ ఫ్రైడ్ రైస్ తో రెడీగా ఉంది. అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు దీపా గారు ఉన్నారు. మరి దానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం దీపా గారిని అడిగి తెలుసుకుందాం. దీపా గారు నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం చైనీస్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానన్నారు కదా, దానికి కావాల్సిన పదార్థాలు తెలియజేస్తారా? ఉడికించిన రైస్, క్యారెట్, క్యాబేజీ, ఉల్లిపాయ కాడలు, బీన్స్, ఆయిల్, పెప్పర్ పౌడరు, సాల్ట్, కారము, గరం మసాలా, అజినామోటో, వెనిగర్, సోయా సాస్, కట్ చేసిన నిమ్మకాయ. ఓకే, కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాండి పెట్టుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాం. ఆయిల్ వేసుకుందామండి ఇందులో. ఓకే, ఫ్రైడ్ రైస్ కి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదండి? మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చండి. ఎక్కువ కావాలి అంటే ఎక్కువ, తక్కువ అంటే తక్కువ. ఓకే, ఆయిల్ కూడా వేడైంది. నెక్స్ట్ అండి? నెక్స్ట్ పెప్పర్ పౌడర్ వేసుకుందామండి. ఓకే, స్టార్టింగ్ పెప్పర్ పౌడర్ స్టార్టింగ్ పెప్పర్ పౌడర్. ఓకే, అంటే మన కారాన్ని బట్టి వేసుకోవచ్చు. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ అలా. ఓకే, అది దాంట్లో కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, క్యాబేజీ తురుము, క్యాబేజీ సన్నగా తరిగారు. నెక్స్ట్ బీన్స్, అవి ఫ్రై చేసుకోవాలా? అవన్నీ కూడా బాగా కుక్ అవ్వాలండి, లేకపోతే హాఫ్ బాయిల్? అయితే ఒక 2-3 నిమిషాలు టైం పడుతుంది మనకి అది కుక్ అయ్యేసరికి. ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ అండి దాంట్లో ఇంకా నెక్స్ట్ ఉల్లికాడలు వేసుకుందామండి. ఉల్లికాడల తరుగు. ఓకే, సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల తరుగు కూడా దీంట్లోనే వేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎట్లాగో ఆకు కిందే వస్తుంది కాబట్టి తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి లాస్ట్ లో వేస్తున్నారు. నెక్స్ట్ సోయా సాస్ వేస్తున్నానండి. సోయా సాస్. ఓకే, తర్వాత అజినామోటో వేస్తున్నా. అజినామోటో. వెజిటబుల్స్ అన్ని వేసేసిన తర్వాత దాంట్లో సోయా సాస్ అండ్ అజినామోటో వేసారు. ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. రైస్ ఆల్రెడీ బాయిల్ చేసుకుని వచ్చారు కాబట్టి తొందరగానే అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్లే. రైస్ ఒక్కొక్కసారి ఏంటంటే ఎక్కువ వండేసుకుంటూ ఉంటాం కదా, ఇలా కూడా చేసుకోవచ్చు. మిగిలింది అంటే మళ్ళీ సేమ్ రైస్ తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఇలా చేసుకోవచ్చు కూడా. ఇది అయిపోయిందండి. రైస్ వేసుకున్నాము. సరిపడా చూసేసి యాడ్ చేసుకోవడమే రైస్ ని. మొత్తం కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా కలపాలి. బాగా కలుపుకోలేము, ఉండలు లేకుండా కలుపుకొని. తర్వాత నెక్స్ట్ ఏంటండి ప్రాసెస్? నెక్స్ట్ గరం మసాలా అండి. ఓకే, గరం మసాలా అయిన తర్వాత పౌడర్స్ వేసుకోవాలి. పౌడర్స్ అంతే అయిపోతుందా? అయిపోతుంది. చాలా ఈజీ కదా? చాలా ఈజీ అండి, సింపుల్. దీంట్లో వెజిటబుల్స్ కూడా అన్ని యాడ్ అయినాయి కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిదండి. ఫ్రైడ్ రైస్ తింటే ఏమో ఫ్యాట్ అని అంటుంటారు, కానీ దీంట్లో ఆయిల్ కొంచెం తక్కువ వేసుకుని వెజిటబుల్స్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది.
ఓకే, మొత్తం కూడా కలిసిపోయింది కదా. కలిసి నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా. ఓకే, కొంచెం గరం మసాలా, కొంచెం కారము. గరం మసాలా యాడ్ చేస్తున్నారు, కారం కూడా యాడ్ చేస్తున్నారు, మనకు ముందేం పెప్పర్ కూడా యాడ్ చేశారు. ఓకే, ఇప్పుడు లైట్ గా వెనిగర్ వేసుకున్నామండి. వెనిగర్. దానికి కూడా మనం కారము అవన్నీ మసాలాలు యాడ్ చేసాం కాబట్టి అవన్నీ కూడా మళ్ళీ రైస్ కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ లోనే ఉంచి కలుపుకోవాలండి. స్టవ్ ఆన్ లో. అయిపోయినట్లే కదా, అయిపోయింది. మొత్తం మిక్స్ చేస్తే అయిపోయింది. ఓకే ఓకే, రైస్ మొత్తం కూడా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు వేసినటువంటి కారము, వెనిగర్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామా? తీసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాము. కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారు. దీనికి మనం ఇందులో ఆనియన్స్ అండ్ క్యారెట్ తో గార్నిష్ చేస్తున్నారు. చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చైనీస్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, క్యాబేజీ తురుము, ఉల్లికాడల తరుగు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కొత్తిమీర, కారం, సోయా సాస్, పెప్పర్, గరం మసాలా, నిమ్మకాయ ముక్కలు, వెనిగర్, అజనమోటో, ఉప్పు, ఆయిల్. చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పెప్పర్ పౌడర్, క్యారెట్, క్యాబేజీ తురుము, బీన్స్ తరుగు వేసి ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, అజినమోటో, సాల్ట్ వేసి కలిపి ఉడికించిన రైస్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత గరం మసాలా, కారం, వెనిగర్ యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేయాలి. అంతే, వేడి వేడి చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ. చైనీస్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. దీపా గారు, చైనీస్ ఫ్రైడ్ రైస్ చాలా 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 టేస్టీగా ఉంది. అసలు ముందు అసలు ఆ టేస్ట్ ని నేను ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదనమాట. కానీ నిజంగా చాలా రుచిగా ఉంది. ఒక డిఫరెంట్ ఐటమ్ తయారు చేసి చూపించారు మా సకులందరి కోసం. రెగ్యులర్ గా ఏంటంటే ఫ్రైడ్ రైస్ ఆలూతో అలా చేస్తూ ఉంటాను కదా, అలా కాకుండా చైనీస్ ఫ్రైడ్ రైస్. పేరు బాగుంది, పిల్లలు కూడా ఏంటంటే చైనీస్ ఫ్రైడ్ రైస్ అనగానే కొంచెం ఈజీగా తినేస్తూ ఉంటారు, ఎందుకంటే డిఫరెంట్ ఐటమ్ అని చెప్పేసి. చాలా బాగుందండి, మంచి ఐటమ్ చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా సకులు, చైనీస్ ఫ్రైడ్ రైస్ చాలా టేస్టీగా ఉంది, ఈజీ ప్రాసెస్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.